ఫస్ట్ ఇయర్ నుంచి 10,000తో స్టార్ట్ చేసి మీరు 35 ఇయర్స్ వరకు దీన్ని కంటిన్యూ చేశారంటే మీ వెల్త్ 300 crores. హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. స్టార్ట్ ఆన్ ఇన్వెస్టింగ్. మీరు ప్రతిరోజు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ లాస్ని ఫేస్ చేస్తూ అలసిపోయి ఉంటారు కదా. ఇంకా మీరు ఎవ్రీ మంత్ ఒక కొంచెం అమౌంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కూడా ఒకటి ఉంది మనకి. దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చెయ్యండి, ఇన్వెస్టింగ్లోకి దిగండి. మనకి ఎగ్జాంపుల్ కావాలంటే తీసుకుందాం. ఇక్కడ స్టార్ట్ ఇన్వెస్టింగ్ చేయండి. ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ గారిని తీసుకుంటే ఆయన వెల్త్ ఇక్కడ 14 డిజిట్స్ నెంబర్ అయింది. మనం బిలియన్స్లో చెప్పుకుంటే 130 బిలియన్ వెల్త్ ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు మనకి ఆప్షన్ ట్రేడింగ్ చేసి ఇంత సంపాదించలేదు. ఆయన ఇన్వెస్టింగ్ ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు చెప్పనా? 11. ఆయన ఏజ్ 11 ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఇన్వెస్టింగ్. ఇప్పటికీ కూడా ఇన్వెస్టింగ్ చేస్తూ ఇంత వెల్త్ని క్రియేట్ చేసుకున్నారంటే పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. మీరు ఎప్పుడు చూసిన ట్రేడింగ్ ఇది డైలీ ఇన్కమ్. షార్ట్లో విత్ ఇన్ 2 days 1 week విత్ ఇన్ 1 monthలో మనం సక్సెస్ అయిపోవాలి, మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మనం ఈ మధ్యతరగతి నుంచి బయటకు రావాలంటే మనకి ట్రేడింగ్ ఒక్కటే పరిష్కారం అని చెప్పొచ్చు. బట్ ఇది కూడా రియాలిటీయే. బట్ మీరు ఇన్వెస్టింగ్ కూడా నేర్చుకోండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. మీరు మంత్లీ 20K వచ్చినా సరే, మీరు మంత్లీ 20K సంపాదిస్తున్నారంటే అందులో 50% అయినా ఇన్వెస్టింగ్ పెట్టండి. మీరు ఒక 35 years ఇన్వెస్టింగ్ చేసుకుంటూ వెళ్తే నేను అక్షరాల రాసిస్తాను ఇక్కడ మీకు. 35 years మీరు 50% అంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇయర్ నుంచి 10,000తో స్టార్ట్ చేసి మీరు 35 years వరకు దీన్ని కంటిన్యూ చేశారంటే మీ వెల్త్ 300 crores. దిస్ ఈజ్ రియల్. మీరు 35 years వచ్చేసరికి మీకు వెల్త్ ఎంత ఉంటుందంటే 300 crore. అంటే మీరు ఇంకా 35 yearsకి ఇంకా మరి అప్పుడన్నీ మారిపోతాయి కదా, అన్నీ రేట్లు పెరిగిపోతాయి. అంటే మీరు ఇందులో 100 crores మైనస్ చేసేయండి. అప్పుడుకున్న రేట్లకి ఒక 100 crores మైనస్ చేసిన 200 crores మీవి. అప్పుడు మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారు? రాజా లైఫ్. ఇప్పుడు ఉన్న రాజుల కుటుంబం, రిచెస్ట్ మ్యాన్స్ వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు? వాళ్ళలా మీరు బతకాలంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇన్వెస్టింగ్. మరి ఇది ఎలాగో మాకు తెలియదు కదా, మీరు చెప్తారంటే డెఫినెట్లీ ఈ వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాసి పెట్టుకోండి. ఈ మార్కెట్ మాస్టర్స్లో రాజేష్ గారు చెప్పింది పక్కా జరిగిద్దని మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 35 years వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా? మీ ఏజ్ ఆఫ్ 20 ఉన్నా చాలు. ఇప్పుడు నెక్స్ట్ 35 years అంటే ఎంత? మీకు 55 years వచ్చేసరికి మీ వెల్త్ 300 crores ఉంటుంది. 300 crores అంటే మాటలు కదా, అసలు నెంబర్ చెప్పడానికి చూడండి ఎంత బిగ్గా ఉందో. అది 10,000తో స్టార్ట్ చేసి మీ శాలరీ 20K ఉంటే చాలు. మీరు 10,000 ఇంట్లో ఇవ్వండి, అందులో అవసరాలకు వాడుకోండి. ఇంట్లో ఇవ్వండి 10,000. మీరు 10,000 మాత్రం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. 10,000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్ళండి. స్లోగా పెరిగిద్ది. 10,000 అంటే మహా అయితే 10% అంటే 10,000 అంటే నెక్స్ట్ ఇయర్ 11,000. నెక్స్ట్ ఇయర్ 11,000కి 10% వేయాలి మళ్ళీ. అప్పుడు 1,100. అలా ఎవ్రీ ఇయర్ మీ శాలరీ, మీరు ఒక్కడ జాబ్ చేస్తానంటే మీకు శాలరీ ఇంక్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మీ శాలరీ ఇంక్రిమెంట్ ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇంక్రిమెంట్ చేస్తూ 10% ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు అది ఎలాగో చెప్తాను. మీరు ఇప్పుడు 10,000 కూడా పెట్టక్కర్లేదు. నేను చెప్పిన ఒక 7,500 8,000 అవుతుంది. నేను అది నోట్ చేసుకొని చెప్తాను. మీరు ఒక
మనం మ్యూచువల్ ఫండ్స్లోనే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు. అంటే మీకు ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీరు ఇన్వెస్ట్ చేసేయండి, 35 ఇయర్స్కు హోల్డ్ చేయండి అని మీకు ఒక 300 crores, ఇది ఒక బిగ్ నెంబర్ అని మీకు చెప్తున్నాను. ఇది ఒక మీకు ఎలా కాలిక్యులేట్ చేశారు సార్ అనేది అంటే నేను ఖచ్చితంగా మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. 3800 యూటీఐ నిఫ్టీ 50లో వేయండి. నిఫ్టీ 50లో ఇండెక్స్ ఫండ్ ఉంటుంది కదా, దాంట్లో వేయండి. ఎస్ఐపి 3800 యూటీఐలో వేయండి. నెక్స్ట్ 2200, నెక్స్ట్ 1500. ఇది మిడ్ క్యాప్, ఇది స్మాల్ క్యాప్. ఒకటి యూటీఐ, ఇది 15%, మ్యాక్సిమం 15 to 16%. 16% వేసుకున్నాం యావరేజ్. ఖచ్చితంగా మీరు 35 years 15 years హోల్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా 16% రిటర్న్ ఇచ్చిద్ది, గ్యారంటీ ఇస్తాను నేను. కావాలిదే 2200 మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గ్యారెంటెడ్గా 22% మీకు ఖచ్చితంగా రిటర్న్ ఇస్తుంది, 22%. అండ్ 1500 స్మాల్ క్యాప్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే దీనికి 30% మీకు డెఫినెట్లీ రిటర్న్ ఇస్తుంది. 15 years వరకు హోల్డ్ చేశారంటే ఈ వెల్త్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 1.60 అబోవ్, మ్యాక్సిమం ఇలా అవుతుంది. 1.60 crore, 1.60 crore అలా వస్తుంది. అంటే మీరు 15 yearsకి చెప్తున్నా, 15 yearsకి ఇది వస్తుంది. 15 yearsకి ఇది, 30 yearsకి మేబీ నాకు తెలిసి 80+ crore వస్తుంది. 5 yearsలో ఇంత చేంజ్ ఎలా వచ్చింది? నేను ఇదే కాలిక్యులేట్ చేసి మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇంత చేంజ్ ఎలా వచ్చింది ఒక్క 5 yearsలో? 380 నుంచి 300కి ఎలా పెరిగింది? అదే ఈ 5 yearsలో ఉన్న మ్యాజిక్. అంటే పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ కాంపౌండింగ్ వల్ల చూసారా, ఒక 5 yearsలో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి 35 yearsకి వెళ్ళేసరికి 10,000తో స్టార్ట్ చేసి మీరు ఎక్కడ వరకు వెళ్ళారు? 300 crore. మీరు ఇప్పుడు కోసం చూడకండి బ్రదర్, మీరు చెప్తున్నా కదా మీరు ఇప్పటికిప్పుడు సంపాదించాలి, నేనేదో ఇప్పుడే కోటీశ్వరుని అయిపోవాలంటే ఇది జరగని పని. మీకు కళ, ఇది ఒక కళగా మారిపోయింది. అసాధ్యమైన పనిని సాధ్యం చేయడానికి మీరు 24 hours 20 hours కష్టపడినా 100 మందిలో ఒక్కడు సాధించగలడేమో కదా, ఇది ఖచ్చితం. కాబట్టి మీరు 15K సంపాదిస్తున్నట్లయితే 15K నుంచి 50% తీసుకోండి, అంటే 7,500 ఇన్వెస్ట్ చేయండి. ఇది టోటల్ ఎంత అయింది? 3 + 2 5 6,000, 7,500 అయింది. నేను 7,500కి కాలిక్యులేషన్ చేసి చెప్పా, అంటే 7,500కి 300 crores అని ఇన్వెస్ట్ చేసి చెప్పా. అదే మీరు 15K వచ్చినా సరే 7,500తో మీరు 300 crore వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోసం కాదు, రేపటి కోసం. కల్కి మూవీలో రేపటి కోసం మనం పోరాటం చేద్దాం, స్టార్ట్ చేద్దాం. విత్ మార్కెట్ మాస్టర్స్ మీతోనే ఉంటాను, మీకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను. ఓకే, ఇప్పుడైతే మీకు ఇదంతా ఎలా కాలిక్యులేట్ చేశారంటే నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లో మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా కొత్త కంటెంట్ ఇవ్వాలంటే మన ఛానల్ తరపున ఖచ్చితంగా అది మీకు అందుతుంది. ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. మనం ఫస్ట్ 3,800 అనుకున్నాం కదా, 3,800 యాన్యువల్ స్టెప్ అప్, అంటే ప్రతి ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది 16% అనుకున్నాం కదా, 16. ఓకే, 16%. మనం 35 years అనుకున్నాం, 35 years. ఓకే, ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మన ఇన్వెస్టెడ్ అమౌంట్ 1,23 lakh. టోటల్ వాల్యూ 16,54,000. 16 కోట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 2,200.
with 22%, with 22%, with 22%, 35 years, 42 crore, 42 crores. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1500 with 30%, with 35 years, ఇన్వెస్టెడ్ అమౌంట్ 48 lakh. మనకి టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 276 crores. 276 crores.